ప్రాతినిధ్యం వయసులోనే చార్టెడ్ అకౌంటెన్సీని మరియు కంపెనీ సెక్రటరీషిప్ ఇంటర్నేషనల్ అంటే ఒక మంచి మర్యాద, మంచి గుడ్ విల్. దాని కారణం విలువలకు ఇచ్చే ప్రాముఖ్యత వల్లే. కృష్ణమూర్తి గారు వ్యాపారపరంగా ఉన్న అసోసియేషన్లో డిఫరెంట్ కెపాసిటీల్లో వ్యాపారం అభివృద్ధి చెందడానికి కృషి చేశారు. అసోసియేషన్ తరఫున వ్యాపారస్తులందరికీ సహాయం చేయడానికి ప్రయత్నం చేశారు. అలాగే ఇవాళ ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నతమైనటువంటి ఇండియా పల్సెస్ గ్రన్స్ అసోసియేషన్కి ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఒక మెంబర్గా शुभं करोति कल्याणं आरोग्यं धन संपदा नमोस्तुते. शुभं करोति कल्याण दीप ज्योतिर्नमोस्तुते. शुभमाय दीप ज्योतिर्नमोस्तुते. शुभं करोति कल्याणं आरोग्य. అందరూ బలంగా చప్పట్లు కొట్టినట్లయితే డిప్యూటీ స్పీకర్ గారు ఈ మధ్య అమెరికాలో దుర్యోధనుడిగా అద్భుతంగా ఆయన ప్రదర్శన ఇచ్చారు. నా కోసం 4 డైలాగులు కూడా చెప్పడం రాజుగారిని వేడుకుంటున్నాం. తదుపరి సత్కారం శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి. రిసీవ్ பண்றாங்க. మా దేవదాస్ గారి చేతుల పైన వారికి సత్కారం. తప్పదు, సిచ్యువేషన్ గ్రహించి నమిత గారు అర్థం చేసుకునేందుకు చాలా ఆనందం. అలాగే నమిత గారు లయ గారి చేతుల మీద సభాధ్యక్షుడు వారు అలాగే పక్కన சார் மృదంగ வாசிக்கும் போது நீங்க இல்லாம எப்படி போங்க. I can understand, I can talk, కానీ కొంచెం కూడా ప్రాక్టీస్ లేదంటే ఇలాగా నా తెలుగు కొంచెం తెలుసు. ఇప్పుడు అన్నీ అర్థమైంది. గుడ్ ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ కొంచెం కష్టం. So like I said, first of all, thank you so much for this invitation. And జన్మాష్టమి కోసం నేను ఎప్పుడే ఫుల్ ఇండియాలో ట్రావెల్ చేసుకున్నాను. ఇప్పుడే లాస్ట్ ఇయర్ Krishna and ISKCON and I have a very special connection. My life transformation was in ISKCON 10 years ago. So my life is for Krishna
జన్మాష్టమి ఇప్పుడే చాలా చాలా స్పెషల్గా ఉంది నా కోసం. అండ్ there are so many things to talk, but I don't want to take anybody's time, but Shri Krishna. So once again, I wish each and every one of you a very, very, very happy Janmashtami. ధన్యవాదమండి. అలంకరించిన పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన అందరి ప్రేక్షకులకు నా మనస్ఫూర్తిగా నమస్తే చెప్తున్నాను. ఇది కృష్ణాష్టమి సందర్భంగా పెట్టిన ఒక ఫంక్షన్. కృష్ణాష్టమి నిన్నే అయిపోయింది, కానీ ఇవాళ సండే కాబట్టి అందరికి వసతిగా ఉంటుంది అని చెప్పి వేతిరెడ్డి శ్రీనివాస్ గారు పెట్టించారు. మన హిందూ సంప్రదాయం ప్రకారం ఏది మాట్లాడినా ఫస్ట్ మనం మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుభ్యో నమః, శ్రీ గణేశాయ, ఈ నలుగురిని తలుచుకున్న తర్వాత స్టార్ట్ చేయాలి. నేను ఒక వ్యాపారస్తుని, నాకు మాట్లాడటం చేత కాదు.